దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కొన్ని మాటలు మనం వినడానికి ఇష్టపడదాం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుదాం. చాలు. దేవుని వాక్యములో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘములో ఉన్న వారందరికీ, అనగా ఆయన రక్తము ద్వారా కడగబడి బాప్తిస్మము పొంది దేవుని యొక్క ఆత్మ సంబంధమైన అనుభవాలలో ఎదుగుతూ పరలోక సంబంధమైన వరాలని రుచి చూస్తూ దైవత్వము గురించిన ఆకాంక్ష కలిగి దేవునిలోనే ఎక్కువగా ఉండి ప్రార్థనలో ఎడతెగక ఉంటూ దేవుని బోధలో, అనగా ఆయన చెప్పిన మాటలలో ఆ మార్గములో నడిపించబడుతున్నటువంటి మరి సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరితో కూడా ఆయన చెబుతున్న మాట ఏంటంటే, దేని యందు కూడా మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుతున్నాను. సేవకుడు సంఘం పట్ల ఆశ ఏంటి అంటే, దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారు చింతలేని వారుగా ఉండాలనే సేవకుడు కోరుతున్నాడు. ఒకసారి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇంటికి వెళ్ళి చక్కగా మరలా ఇక్కడే కాదండి, ఇక్కడ మనం చూసి ఆగిపోయాం కాదు, మరలా ఇంటికి వెళ్ళి చదివి ఆ చెప్పబడిన మాటలన్నీ కూడా మరలా మీరు చదవటం ఎంతైనా ఆశీర్వాదకరం. దేని యందు కూడా చింత లేని వారి వలె ఉండాలని ఏమండి పౌలు కోరుతున్నాడు సంఘస్థుల పట్ల. ఆ విధంగానే ఆ సంఘస్థుల పట్ల పౌలు కోరుతున్నటువంటి మనసు చింత లేకుండా ఎలా ఉంటుందండి పాస్టర్ గారండి అని అపోస్తలుడైన పౌలు ఒకవేళ విశ్వాసులు అడిగితే, ఏమండి పౌలు ఆశ ఏంటో తెలుసా? మీరు ఎక్కువగా ప్రార్థనలో ఉండడం అనేది మా యొక్క ఆశ. మీరు ఎక్కువగా దేవుని వాక్యంలో నడిపించబడాలనేదే మా యొక్క ఆశ. మీరు ఎక్కువగా ఆత్మ సంబంధమైన వరాలని రుచి చూడాలనేదే మా యొక్క ఆశ. మీరు ఎక్కువగా దేవునిలో లోతుగా ఏమండి పాతుకుపోయి ఏమండి పైనున్న వాటి మీదే మీరు మనసు ఉంచాలని నా యొక్క ఆశ అంటాడు పౌలు. అడి చెప్పండి హల్లెలూయా. సేవకుడు కోరేది ఏంటంటే, మీరు ఆత్మీయంగా బలపడితే పర సంబంధమైన ఆశీర్వాదాలని, భౌతికమైన ఆశీర్వాదాలను మీరు రుచి చూడగలుగుతారు. అందరు ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి. వింటున్నారా? ఏమండి జాగ్రత్తగా విందాం దేవుని వాక్యాన్ని. అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. ఒకవేళ కింద కూర్చోలేని వాళ్ళైతే, చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా వృద్ధులైనా ఎవరైనా పర్లేదు, వాళ్ళ పైన కూర్చోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమేన్ హల్లెలూయా. విషయాలు చెప్పండి హల్లెలూయా. ఎందుకని అంటున్నామంటే, కాళ్ళ నొప్పులనో లేకపోతే కూర్చోలేకపోతున్నామనో అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నా. సహజంగా పిల్లలు చెప్పకూడదు, ఎందుకంటే హుషారుగా తిరిగే వయసు, ఆడుకునే వయసు కనుక ఈ విషయాన్ని మీరు గమనించండి. చాలా మంచిది. పౌలు కోరుతున్నాడు, దేని యందు కూడా మీరు ఎవరంట మీరు చింతపడకూడదు. ఎంత వాక్యాన్ని విన్నా చింతపడే వాళ్ళు ఇంకా ఉంటారండి. కారణం ఏంటంటే, వాళ్ళు చింతిస్తున్నారంటే ప్రభుని వారిని పూర్తిగా ఎరగలేదు. అర్థమైందండి? పనుల విషయంలో చింత, డబ్బులు రావట్లేదని చింత, ఫలానా జరగట్లేదని చింత, అయ్యో వివాహం దగ్గర పడుతుంది ఏం చేయాలని చింత, అయ్యో ఇల్లు ఆగిపోయింది ఏం చేయాలని చింత, అయ్యో పిల్లలు ఫీజు కట్టలేకపోతున్నాం దీనికి ఎక్కడి నుండి రావస్తుందని చింత. ఇలా ఒక్క చింత కాదు, అన్ని విధాలుగా మనిషి చింతల ద్వారా పీడించబడుతూ ఉన్నాడు. కనబడని చితి మంట మీద తగలబడిపోతున్నాడండి. కానీ పౌలు అంటున్నాడు, ఇన్ని చింతలున్న మీరు చింతపడకూడదనే కోరుతున్నాను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము చింతిస్తున్నామా, దేవుని మీద భారం వేస్తున్నామా? ఆమేన్ హల్లెలూయా. వింటున్నాం, వాక్యాలు వింటున్నాం, సాక్ష్యాలు వింటున్నాం, అద్భుతాలు వింటున్నాం,
ఏవండి, మరి కొంతమంది యూట్యూబ్లో వాక్యాలే వినేవాళ్ళు ఉన్నారు, కొంతమంది యూట్యూబ్లో సాక్ష్యాలు వినేవాళ్ళే ఉన్నారు, కొంతమంది ఏదేది చూస్తుంటారు మనకు అనవసరంలే. కానీ దేవుని నమ్మిన వాళ్ళు వాక్యం విని బలపడుతూ ఉండగా కూడా ఇంకా చింతిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారు పూర్తిగా ప్రభుని ఎరగలేదు. ఓడలో వెళుతున్నటువంటి శిష్యులు కూడా భయంకరమైన విపత్తు వస్తే యేసు ప్రభుని కలిగి కూడా వాళ్ళు యేసు ప్రభుని లేపితే ఏమంటారు, మేము నశించిపోతున్నా, నీకు చింత లేదా అంటే అర్థం, మీరెందుకు చింతపడుతున్నారా బాబు, నన్ను కలిగిన మీరు, నన్ను పొందిన మీరు, మీతో సంచరిస్తూ నేనుండగా మీరెందుకు చింతిస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. నేను మీతోనే ఉన్నాను, మీరు నాతోనే ఉన్నారు, వాక్య రూపంగా నేను మీతోనే ఉన్నాను. ఎప్పుడు వాక్య రూపంగా ఉంటారు? రోజు వాక్యం చదివితే ఆయన ఉంటాడు. అర్థమైందండి? ఆదివారం ఒకరోజు వాక్యం చదివి తర్వాత పక్కన పెట్టి దుమ్మంతా దులిపి మరలా ఆదివారం తీసుకుని వచ్చి, అదేంద్రా అప్పుడే మొన్నగా కొత్త బైబుల్ తీసుకుంది, అప్పుడే పాత పడిందంటే మరి తీస్తేగా. అర్థమైందండి? బైబుల్ తీస్తే బాగుంటుంది, లేకపోతే దుమ్ము పట్టకుండా ఎట్టుంటుంది, పాత పడకుండా ఎలా ఉంటుంది? ఎడి చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజు వాక్యం, రోజు ఒక అధ్యాయం, ఉదయం ఒక అధ్యాయం, సాయంకాలం ఒక అధ్యాయం, రోజు ప్రార్థన, ఉదయం ఒక ప్రార్థన, సాయంకాలం ఒక ప్రార్థన. దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు అంటండి? ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 3 సార్లు. మనం ప్రార్థన చేస్తున్నాం 3 సార్లు అంటే ఏమండి, మన జీవితంలో 3 సార్లు చేయగలుగుతామా? రోజుకి చేయగలుగుతాం, చేయలేమా? అంత పనులు ఉన్నాయా? పనుల కంటే దేవుడు ముఖ్యమా, మనం ముఖ్యమా? దేవుడు ముఖ్యమా? చెప్పండి, ఆలోచించండి. మరి మన చింతలన్నీ తొలగాలంటే మరి ప్రార్థన చేయాలి కదా, నీ అవసరమైంది ఏదో చెప్పాలి కదా నువ్వు. ఆమేన్. హల్లెలూయా. రోజు ఒక అధ్యాయం చదువుతున్నారు, ఉదయం ఒక అధ్యాయం, సాయంకాలం ఒక అధ్యాయం. మరి చదవకపోతే ఆయన ఎట్టుంటాడు మీతో? ఆ రోజున శరీరధారిగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడుగా ఉంటున్నాడు. బైబుల్ అంటే ఆయనే శరీరధారిగా సంచరించాడు, ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు. మరి ఆ వాక్యాన్ని చదివితే కదా ఆయన మనతో ఉండేది. ఆ వాక్యం చదువుతున్నప్పుడేగా మనకు ధైర్యం వచ్చేది. ఒకసారి ఆలోచించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతవరకు ఎదిగాం అనేది మన హావభావాలను బట్టి దేవుడు గుర్తెరగగలుగుతాడు. సేవకుడు మాత్రం కోరుతున్నాడు, ఏమండి, సంఘ కాపరి కోరుతున్నాడు, కొరంతి సంఘమును గురించినటువంటి భారం కలిగిన పౌలు కోరుతున్నాడు. ఏమని కోరుతున్నాడు అంటే, మీరు చింత లేని వారై ఉండాలని కోరుతున్నారు. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువ భారాలు వేసుకొని, ఎక్కువ పనులు వేసుకొని, మోయలేక, నడవలేక, సమయం కుదుర్చుకోలేక, ఏమండి, ఆఖరికి మరి ముఖ్యంగా పరిశుద్ధమైన దినముగా ఎంచబడుతున్నటువంటి ఆదివారము కూడా ప్రభు దగ్గర రాలేనంతగా ఇదైపోతున్నామే. ఎలా ఆశీర్వదించబడతాం? ఎలా మన చింతలు దొరుకుతాయి? రోజు తల మీద చేతులు పెట్టుకుని అప్పుడు వచ్చారని కూర్చుంటాం, రోజు తల మీద చేతులు పెట్టుకుని ఈ రోజు కూడా ఎంతేనా అని కూర్చుంటాం. కానీ అవన్నీ తీరాలంటే మార్గం ఉన్నా కూడా వెళ్ళాలని ఇష్టపడట్లేదు. దేవుని వాక్యం అంటుంది, సేవకుడు కోరుతున్నాడు, మీరు చింతలేని వారై ఉండాలి. చింతలేని వాళ్ళై ఉండాలంటే ఇంతకీ మీరు ప్రభువుని పూర్తిగా ఎరిగారా? మీరు ఎరిగితే ఎందుకు చింతపడతారు? అర్థమైందండి? చింత ఎప్పుడు వచ్చిందంటే ప్రార్థన చేయలేని వాళ్ళకి చింతలు ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? ప్రార్థన చేసిన వాడు తేలిగ్గా ఉంటాడు, నాకు తెలుసుగా అంటాడు. ఏమండి, ఒక విషయం చెప్తాను చూడండి. ప్రార్థన చేసినోడు మౌనంగా ఉంటాడు, బాధపడ్డు, రేపేం జరిగిద్దని ఆలోచించడు. ఇంకో విషయం చెప్పమంటారా, అతని ప్రార్థనా జీవితం ఉంటుంది కనుక ఒకవేళ ఆ పరిస్థితి గట్టికి ఒకేమంటాడు, నాకు తెలుసుగా జరిగిద్దని, అందుకే నేను మౌనంగా ఉన్నాను అంటాడు. ఆ మౌనములో ఉన్న గొప్ప ధైర్యం ఏంటంటే, ప్రార్థన ద్వారా నా చింతలని ఆయన మీద వేశాను, ఇక నేను బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజున మనిషి దేని గురించి చింతిస్తున్నాడని మనం చూడగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయం చదువుదాం. మనందరికి చిరపరిచితమైన మాటలే, అయినా కూడా మరింతగా బలపరచబడడానికి మనం ఇష్టపడదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో. చూడండి, దేని గురించి చింత అంట? ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి
ఇదే పని కదా, ఇంకేమైనా ఉన్నాయండి? అర్థమైందా? ఆశలు తీరవు, కోరికలు తీరవు, ఉన్నా కొనలేక ఆగలేవు. బట్టలు ఉన్నా కూడా కొనాలి అనిపించింది. తినాలనుకున్న శ్రేష్టమైన ఆహారం కావాలి. ఏమండి? ప్రతి ఇంట్లో కూడా గొప్ప గొప్ప భోజనాలు ఉండాలి. మంచిదే కాదనట్ల. దానికోసం మనం దేవునికి దూరం అయిపోయి చింతలకు దగ్గర అవ్వకూడదు. అర్థమైందండి? నువ్వు దేవునికి దూరం అవుతున్నావు అంటే ఇహలోకపరమైన చింతలకు దగ్గర అవుతున్నావు. నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావు అంటే దేవుని ఆ చింతలకు దూరం అయిపోతున్నావు. దేవుని దగ్గర అవుతున్నావు కనుక ఆయనే నీ చింతలు తీరుస్తాడు. చెప్పండి హల్లెలూయా. ప్రభులో ఎంత ఎక్కువగా గడుపుతావో ఏమండి అంతగా మన చింతలన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ శిష్యుల్లాగే ఉంటది, ఆయనతో పాటు తిరగటమే, ఆయనతో పాటు పంచిన ఆహారాలు తినటమే, ఆయనతో పాటు అద్భుతాలు చూడటమే, కానీ మాకు సంబంధం లేదు అని కూర్చోటమే. కానీ అలా కాదండి సేవకుడు కోరేది. మీరు కూడా ప్రార్థన చేస్తూ ప్రార్థన ద్వారా చింతలన్నిటి మీద జయాన్ని పొందాలి. అర్థమైందండి? ప్రతి వాళ్ళని కదిలిసి ఏదో ఒక చింత ఉంటుంది, ఏదో ఒక అవసరత. ఆ అవసరతలు తీరకపోవడం వల్లే చింతలు వచ్చేది. అర్థమైందా? అయ్యో వచ్చినారయ్యా, ఫోన్ చేస్తున్నారయ్యా, వీళ్ళు వస్తున్నారయ్యా, వాళ్ళు కదిలిస్తున్నారయ్యా, ఎట్లా 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 అని భీకరంగా బాధపడిపోతూ ఉంటాం. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా తేలికగా మారిపోతుంది జీవితం. చింత అనేది ఒక మాట చెప్పాలంటే మన భుజాల మీద ఉన్న పెద్ద మూట లాంటిది. మొయ్యలేకపోతున్నారు, పడలేకపోతున్నారు. ఒకవైపున పిల్లల గురించి చింత, ఒకవైపున భర్త గురించి చింత, ఒకవైపున భార్య గురించి చింత, ఒకవైపున కుటుంబం ఎలా గడిచిందని చింత, ఒకవైపున పిల్లల ఆకతాయితనాన్ని బట్టి వాడు ఎలా బతుకుతారో బాబు, మాట వినట్లేదు వీళ్ళు అని చింత. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి ఒకళ్ళు కొడితేనో, ఒకళ్ళు తిడితేనో, ఒకళ్ళ ఏదో భయం చెప్తేనో చీరేది కాదు చింత. నువ్వు ప్రార్థన చేసి దేవునికి అప్పగిస్తే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమండి ఏం చేయాలంటే తర్వాత ఏమి ధరించుకుందామో, ఏమి ధరించాలి, దాని గురించే. ఇక వేరే చింత లేదన్నమాట జనాలకి. అవునా కదా? మీరు ఆలోచించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాదు నోవహు కాలంలో కూడా ఏమనుందంటే వాళ్ళు తినొచ్చు, త్రాగొచ్చు, పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ, పెళ్ళిళ్ళకి ఇదే పని. ఇక దీని గురించే చింత, ఇక వేరే చింతలు లేవు. ఏమి తినాలని చింత, ఏమి ధరించాలని చింత, ఇంకా వాటి గురించి మనం చూస్తున్నాం. ఏమి ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. చాలా మంచిది నా ప్రియమైన దేవుని బిడ్డలారా. చింతలన్నీ కూడా తీర్చగలిగిన యేసయ్య మనతో కూడా ఉన్నాడు. రోగాల ఆ దాని గురించి చింత, ప్రార్థన చేయండి, దేవుడు తొలగిస్తాడు. కొంతమంది ఎదుటోళ్ళని చూసి బాధపడిపోతారు, అయ్యో ఎట్టున్నావయ్యా ఎట్ట. అదే ప్రార్థన చేయొచ్చుగా, ఎంత ఆనందం అండి. ఇవ్వండి, అవునా కదా? ప్రార్థన చేయాలి. ఒక కంటి ముందు మనకు తెలిసిన వాళ్ళైనా, వాళ్ళు బలహీనంగా అనారోగ్యంతో ఉన్నా, వాళ్ళు శ్రమల్లో ఉన్న వాళ్ళ గురించి మనము ప్రార్థన చేయాలి. వారి చింతను కూడా మన ప్రభు మీద వేయాలి. ఇది ఒక్కటి కాదండి, నేను చెప్పింది తక్కువ కొనాలి. కానీ దేవుని వాక్యం అంటుంది, సేవకుడు కోరుతున్నాడు, మీరు చింత లేని వాళ్ళై ఉండాలి. చింతనేక ప్రశాంతంగా ప్రభువుని కలిగి ఉన్నాం, ఇక ఆయనే చూస్తాడు. ప్రజలందరూ చింతిస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఒక పెద్ద ఎత్తుటోడు వచ్చాడు. వాడు ఎవరు గెలుస్తాడు? అమ్మో మన వల్ల కాదు, ఇంకా వాడు వచ్చాడంటే మేము బానిసలు అయిపోతాం. ఎవరు అతని మీద వెళ్ళి గెలవకపోతే అందరూ ఆయన బానిసలైపోతాం, అందరు ఫిలిష్తీయులకు బానిసలైపోతారు. ఎలా 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 అని చింతపడుతూ ఉన్నారు అందరూ. ఇక మన బానిసలమేనా? మరి ఏంద్రా నువ్వు వెళ్ళరా బాబు అంటే, అమ్మో వాడు ఎత్తు చూసావా, మనం పోయామంటే మెడతల్లాగా అనుకుంటే తొక్కేసాడంటే అయిపోతాం, మనం ఊదేడంటే అయిపోతాం, మనం దగ్గేడంటే అయిపోతాం. మనం ఆడంత ఎత్తున్నాడు, మనం పోయి ఏం గెలుస్తారా బాబు. ఇంచుమించుగా రాజుగా ఉన్నాడు కూడా ధైర్యం చేయలేకపోయాడు. అందరికి ఒకే చింత, ఇక మనం బానిసలైపోవటమేనా? మన ఎదురు ఉన్నటువంటి సమస్య ఎత్తైనా కావచ్చు,
మన ఎదురున్నటువంటి ఆరోగ్యం పరిస్థితులు, అనారోగ్యతలు ఎంత ఎత్తైనా కావచ్చు, మన ఎదురున్న అప్పుల సమస్య ఎంత ఎత్తైనా కావచ్చు, మన ఎదురున్నటువంటి అనానుకూలమైన వాతావరణాలు ఎంత ఎత్తైనా కావచ్చు. ఏవండి, ఒక వ్యక్తి ధైర్యంతో వచ్చాడు, నేను వచ్చి అతని మీద గెలుపు పొందుతాను. అబ్బాయి హల్లెలూయా. అందరు చింతిస్తున్నారు, ఎవరు ఎలాగా, ఇక అతను గెలిచాడంటే మన మీద బానిసలైపోతాం. కానీ ఇతను వచ్చి ఏమంటున్నాడో తెలుసా? ఏమనంటున్నాడో తెలుసా అండి? ఆయన మీద నేను యుద్ధం చేస్తాను, ఆయన మీద నేను జయం పొందుతాను. ఒరే, మా వల్ల ఎంత ఎత్తు ఉన్నవాడు మా వల్ల కాలేదు, బుడ్డోడు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు ఏంద్రా అని కొంతమంది నవ్వుకుంటుంటే, కొంతమంది ఏం చేస్తున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. కొంతమంది ఎగతాళిగా మాట్లాడుతున్నారు. చాలే, పక్క ఉండిపోయి పక్క నిలబడు, వల్ల గాంధీ నీ వల్ల అయితే ఏంటి. కానీ అతను అంటున్నాడు, ఒరే పిచ్చోళ్ళారా, మీరంతా కూడా మీ బలం మీ శక్తిని మంచి మీరు చింతిస్తున్నారు, మీ బలం మీ శక్తిని బట్టి మీరు ఆలోచించి ముందడు వేయలేకపోతున్నారు. కానీ నా నమ్మకం ఏంటో తెలుసా? ఈ యుద్ధము యెహోవాయే జరిగిస్తాడు. దేవుడే నా పక్షాన జయమిస్తాడు. నా ఎదుట ఉన్న అనానుకూలమైనటువంటి పరిస్థితుల మీద దేవుడే జయమిస్తాడు. నా ఎదురున్న నాకంటే ఎత్తుకున్న సమస్యల మీద దేవుడే నాకు జయమిస్తాడు. నా ఎదురు నాకంటే ఎత్తుగా ఉన్న ఆ అప్పుల సమస్యల మీద దేవుడే నాకు, ఇక నేను భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే నా పక్షాన యుద్ధం చేస్తాడు, దేవుడే వాడితో యుద్ధం చేస్తాడు. ఇంత విశ్వాసం మనలో రావాలి. ఆ విధంగా మనము కూడా ప్రార్థన పరంగా మనము చేయగలిగితే దేవుడు గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అడి చెప్పండి హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం, నమ్మకపోతే చింతల ఊబిలోనే మునిగిపోతాం. ఇప్పుడు చెప్పండి, ఆమె చెప్పండి. ఆమె చెప్పరు, ఎందుకంటే అమ్మో నమ్మకం అంత దగ్గర మైలు రాయి వరకు వచ్చిన తర్వాత ఇంకేడండి పరిస్థితి. కాదు, నమ్మాలనే సేవకుడు ఏమండి ప్రయాసతో ప్రసవేదనతో కడుపు కాల్చుకొని కుటుంబాలు బాగుండాలని కోరుతూ చెప్తున్న మాటలు. గడి చెప్పండి హల్లెలూయా. ఎంతో మంది రకరకాల అవసరతల గురించి చెప్తారు, అవన్నీ కూడా వాళ్ళ మనసులో ఉన్న చింతలే. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి అప్పగించి, దేవా నా చింతలన్నీ నీ మీద వేస్తున్నాను, నా పక్షాన నువ్వే యుద్ధం చేయి ప్రభు. గొప్ప విజయం దావీదుకు వచ్చింది. ఎవరిని పొగిడారు? దావీదును పొగిడారు. ఎందుకో తెలుసా? దేవుడు దావీదుకు జయమిచ్చాడు గనక. నీ ఇంట్లో కూడా రకరకాల చింతలు ఉండొచ్చు. అబ్బో చింతలు, అసలు వాళ్ళని చూస్తే చింత మనిషి కనపడగా చింత కనపడవచ్చు, పిల్లల్ని చూస్తే పిల్లలు కనపడగా చింత కనపడవచ్చు, పెద్దోడు చూసి పెద్దోడు కనపడగా చింత కనపడవచ్చు. కానీ ఇన్ని చింతల మధ్యలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఇన్ని చింతల మధ్యలో వ్యక్తిగతంగా అయినా, నడుస్తున్నప్పుడైనా, ఏమండి నువ్వు పనిచేసేటప్పుడైనా, అయ్యా నా పక్షాన్ని యుద్ధం చేయి, చింతలన్నిటి మీద చేయమని నీవు ప్రార్థన చేస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే దేవుని మందిరానికి వచ్చి నేర్చుకున్నవన్నీ కూడా వెళ్తా వర్షం పడిందండి, మొత్తం తడిసిపోయి కిందికి పోయిందండి. అర్థమైందా? ఏమండి ఆరాధనకు వచ్చాం, అయిపోయిన వెంటనే వెళ్తున్నామండి, ఓ భయంకరమైన వర్షం వచ్చిందండి, తడిసిపోయాం, ఆ తడిలోనే మొత్తం కొట్టుకుపోయింది. కాదు. అర్థమైందండి? ఆ సమయాలలోనే మాటలు గుర్తు రావాలి మీకు. ఆ మాటలు మన హృదయంలో భద్రపరచబడాలి. హృదయంలో లౌకికమైన విచారాలు కాదు. బైబిల్ అదే కదా అంటుంది, విత్తనాలు ఒక విత్తనం గురించి చెప్తూ, హృదయంలో ఐహికమైన విచారాలు ఉన్నాయి కనుక వాక్యం విత్తబడట్లేదు. హృదయంలో లౌకిక పరమైన చింతలు ఉన్నాయి కనుక వాక్యానికి చోటు లేదు. వాక్యానికి చోటుండు, ఈ చింతలు ఉండవు, ఈ ఐహిక విచారాలు ఉండవు, ఈ లోకపరమైన మాటలు, ఈ లోకపరమైన వేదనలు కనబడవు. గడి చెప్పండి హల్లెలూయా. కుటుంబంలో మనం ప్రార్థన చేయం, అయ్యో నేను ప్రార్థన చూస్తే అబ్బో వచ్చిందండి భక్తి పుర్రాలు అంటారేండి, అన్ని మంచిదేగా. వాళ్ళు నేను భక్తి చూశారు కనుక ఆ మాట అన్నారు, అదేం భూత పదం కాదే దాని గురించి బాధపడడానికి. ఒకసారి చెప్పండి హల్లెలూయా. వెళ్ళు, ఒక మూలలో వెళ్ళు, ప్రార్థన చేసుకో. పక్కగా మోకాల మీద ఉండి ప్రార్థన చేసుకో. ఒక రోజు అంటారే, రెండో రోజు అంటారే, మూడో రోజు ఏమంటారు, మరి బయటికి ప్రార్థన చేస్తుంటే ఏం చేస్తున్నావు అక్కడ. ఆ భావనలో నుండి వాళ్ళకి రావాలి. ఎడు చెప్పండి హల్లెలూయా. మనకున్న చిన్న వాతావరణం కావచ్చు, కానీ మన ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చింతించడం వల్ల మోరడు పెరగలేవు.
కానీ నేను ఒక మాట చెప్పనా, చింతించడం వల్ల మెల్లగా చితికి వెళ్తాం. రోజులు తగ్గుతాయి, ఆయుష్ తగ్గుతుంది. చింతించడం వలన మనోవేదనకు గురి అవుతాం. చింతించడం వల్ల ఎముకలలో కుళ్ళు లాంటిది తయారైపోయి మనిషిని మెల్లగా ఏం చేస్తుంది, మింగేస్తుంది. హుషారు ఉన్నోడు కూడా నీరసం అయిపోతాడు. హుషారు ఉన్నోడు కూడా ఎవరు బలపరచలేరు, సచ్చుగా మారిపోతాడు. ఎవరికైనా చెప్పుకుందామంటే వినేవాడు లేడు, పలకరించేవాడు లేడు, తీర్చేవాడు లేడు, ఇచ్చేవాడు లేడు, సాయం చేసేవాడు లేడు. నేను అంటున్నాను, బాధపడద్దు, భయపడకు. నీ గురించి ఆలోచించి దేవుడు అప్పుడు అన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చింతించడం వలన ఏ ప్రయోజనాలు లేవు, కానీ ప్రార్థించడం వలన గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రతి ఆదివారం అయినా ఎప్పుడైనా సేవకులుగా మీకు బూస్ట్ చేసేది, సేవకులుగా మిమ్మల్ని బలపరిచేది ఒకటే, మీరు ప్రార్థన చేయండి, వాక్యం వినండి, వాక్యం చదవండి అనే. మరొకటి ఏం చెప్పట్లా. ఏమండి, పర్వతాలు ఎక్కమనట్లేదు, నలుగురు దూకమనట్లేదు, ఏమండి రైలు పట్టాల మీద దూకండి అవతలు వెళ్ళండి అనట్లేదు. కేవలం ప్రార్థన చేయండి చాలు, ఏం అవసరంలా. కానీ నాకు తెలిసి ప్రపంచంలో భయంకరమైన ఏమండి కష్టమైన పని ఏంటో తెలిసి, నాకు తెలిసి ప్రార్థన చేయడమే. అవునా కదా? ప్రార్థన చేయడమే కష్టం. ఏం బరువు ఏమంటే అడుగులు మోస్తామండి, ఏముందంటే సిలిండర్ మోస్తాం, అన్ని మోస్తాం. ప్రార్థన అయిపోబోయ్ అది ఎంత బరువు అనుకున్నావు, మొయ్యలేకే కదా బాధలు. చింతలు మోస్తాం, కుదిరితే చింతలు మోస్తాం, బాధలు మోస్తాం, రోగాలు మోస్తాం, ఏమండి మనోవేదన గురి అయిపోతాం. ఆఖరికి బాధపడి ఎక్కడికి వెళ్ళిపోతాం, 6 అడుగులు గుంట్లోకి వెళ్ళిపోతాం. అంతేగాని ప్రార్థన మాత్రం చేయమంటాం, మా వల్ల కాదు బాబు. అది ఎవరు అనిపిస్తాడో తెలుసా మీ ద్వారా? సైతాన్ గడు అనిపిస్తాడు. ఒకరోజు మోకాల మీద ఉండు, ప్రార్థన చేయి. మొదటి రోజు మోకాల మీద ఉంటే, ఎవడో విషయం మీకు చెప్పనా, మేము దేవుని నమ్ముకోక మనం కూడా మోకాలు మాకు తెలీదు. మేము ఎలాంటి చర్చికి వెళ్ళేవాళ్ళం తెలుసా? బలలో ఉన్న కుర్చీకి చర్చికి వెళ్ళేవాళ్ళం. అర్థమైందా? కానీ ఎప్పుడైతే మోకాళ్ళ అనుభవం కలిగిన సహవాసములు వెళ్ళి ప్రారంభంలో మోకరించలేకపోయాం, మోకాళ్ళు నొప్పులైపోతున్నాయి. ఇంకా అద్భుతమైన విషయం చెప్పిన, తోలు లేచి వచ్చేది. మోకాళ్ళ మీద ఉండి 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 మోకాళ్ళు నల్లగా అయిపోయి అలవాటు అయిపోయింది. మోకాళ్ళ మీద ఈ దేవుని ఆత్మను పొంది, ఏమండి ఆ గోరంట్లలో ఉన్న పాత మందిరం అంతా తిరిగేశారు మేము మోకాళ్ళ మీద. దేవుని ఆత్మ నింపుదల పొంది మాకు తెలియకుండానే. మొదటి రోజు బాధగా ఉంటుంది, 2వ రోజు కష్టంగా ఉంటుంది, 3వ రోజు అలవాటు అయిపోతాయి మోకాళ్ళు. వెళ్ళి చెప్పండి హల్లెలూయా. మోకరించు, ప్రార్థనించి నీ సమస్యలు కూడా నీ మీద మోకాళ్ళ మీద ఉండి నా వల్ల కాదని చేతులు. ఆమేన్ హల్లెలూయా. మా అనుభవాలనే చెప్తున్నాం, మేము గొప్పనో అవన్నీ కాదు, అనుభవాలే చెప్తున్నాం. అర్థమైందండి? ఇంకో విషయం చెప్పమంటారా? ఏదో ఒక పట్టు మీద వచ్చాం ఆ రోజున. ఏదో రకంగా దేవునిలో ఎదగాలి, వాక్యం తెలుసుకోవాలి, ట్రైనింగ్లో మేము దేవుని వాక్యం తెలవాలి. అర్థమైందండి? మోకాళ్ళ మీద కిందికి దిగితే చాలు పైకి లేపేవాళ్ళు వచ్చి, ఆ మోకాళ్ళ మీద ఉండనేవాళ్ళు. ఇల్లు బాబు అని అనుకోకుండా, అవును నిజమే కూర్చుంటున్నాం మనం, మోకాళ్ళ మీద ఉండాలని మోకాళ్ళు బలపరుచుకునేవాడు. వెళ్ళి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మామూలు ప్రార్థన కంటే కూడా మోకాళ్ళ ప్రార్థన గొప్ప శక్తివంతమైన ప్రార్థన. విశ్వసించిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. ఇంకా ఎవరో చాలా మంది చెంతల్లోనే ఉన్నారు, ఇంకా ఏదేదో ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆ హుషారుగా ఆమేన్ హల్లెలూయా రాట్లా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకరించాలి. నువ్వు దేవుని ఎరగట్లేదు కనుక చింతిస్తున్నావు. అర్థమైందండి? ఒకవేళ ఆ సెకండ్ వరకు జరగట్లేదని భయపడుతున్నా, ఆ సెకండ్ మరుక్షణ దేవుడు కార్యం చేయొచ్చు. అర్థమైందండి? అంత నమ్మకం మనలో రావాలి. దావీదు విషయంలో కూడా అదే జరిగింది. అందరూ అయిపోయింది వస్తుంది, ఎవరు లేరా మీరు అంటున్నాడు. ఏందిరా, ఇంకా ఒక సెకండ్లో ఇంకా అయిపోయింది, మేము అప్పగించేసుకుంటామేమో, మా వల్ల కాదు, మేము ఇందులో ఎవరు పెద్ద యుద్ధ వీరులు ఎవరు లేరేమని అప్పగించుకుంటున్నాం అనుకునే టైంకి దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు. నేనున్నాను వచ్చేసాడు. అద్భుతం కాదా? ఆలోచించాడు. అప్పుల్లో ఉండొచ్చు, సమస్యలో కూరుకుపోవచ్చు, ఇక అయిపోయిన అనుకున్న సమయంలో దేవుడు ఎవరినో పంపుతాడు నీకోసం. ఆ మధ్య ఒక సహోదరి కూడా సాక్షి చెప్పారు. అయిపోయింది, అందరూ వచ్చి అడుగుతున్నారు, ఏం చేయాలి అర్థం కావట్లేదు, వాళ్ళు అడుగుతుంటే భయం పడుతుంది, డబ్బులు అడుగుతున్నారు, అప్పులు అడుగుతున్నారు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఈలోపు ఒక వ్యక్తి వచ్చాడు, అమ్మా నీకెంత కావాలో చెప్పు నేను ఇస్తాను, మీరున్న పరిస్థితి నేను చూడలేకపోతున్నాను కనుక మీకు ఎంత, ఇక్కడే సాక్ష్యం చెప్పారు వాళ్ళు.
మీకెంత కావాలో నేను ఇస్తాను అని ముందుకు వచ్చాడని. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా విశ్వసిస్తే దేవుడి కార్యాలు చేస్తాడు. ఆ సెకండ్ వరకు ఇబ్బంది రావచ్చేమో, కానీ ఆ సెకండ్ లోపు దేవుడి కార్యాలు చేస్తాడు. ఆ అద్భుతమైన అనుభవాలు మేము కూడా పరిచయంలో అనుభవిస్తూ అట్టి ధైర్యముతోనే ముందు కొనసాగుతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చింతలన్నీ కూడా ఆయన మీద వేయాలి. కనుక ఏమండి, మీరు దేని గురించి చింతిస్తున్నారు? ఏమండి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుదుమో. కానీ దేవుని వాక్యం అంటుంది, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, వాటికి కొట్లు అంటే అర్థం ఏంటంటే కూర్చుకుందాం జాగ్రత్తగా, మీకున్న తెలివితేటలు కూడా వాటికి లేవురా అని అర్థం. ఒక మాట చెప్పాలంటే, మీకున్న తెలివితేటలు కూడా వాటికి లేవు. ఇంకా మీరైనా కాస్త రూపాయి ఉందంటే కూర్చుకుందాం అంటారు, దాని ఉందంటే కూర్చుకుందాం. అసలు వాటికి ఆ తెలివితేటలు కూడా లేవు. ఆకాశ పక్షులు చూడండి, అంత తెలివితేటలు లేని, కూర్చుకోవడానికి కొట్లు కూడా లేవు, వాటికి ఏం లేవట. చదవండి మత్తయి సువార్త 6వ అధ్యాయం. చదవండి. అయినను అవి ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తడం అంటే ఏంది? విత్తడం అంటే ఏంటండి? మీలాగా వ్యవసాయాలు కూడా రావు. పోనీ అంటే ఆ రోజున అందరూ సామాన్యమైన ప్రజలు ఎక్కువ ఉండేవాడు, రోజున పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉండేవాడు. వాళ్ళకి అర్థమైన భాషలో యేసు ప్రభు చెప్తున్నాడు, మీలాగా అవి విత్తవు, మీలాగా విత్తిన పంటని కోసుకొని కొట్లలో కూర్చుకోవడం కూడా వాటికి రావు. అయిన ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడు, పరలోకం ముందున్న దేవుడు ఏం చేశాడు? వాటికి పోషిస్తున్నాడు కదా. అంటే అర్థం ఏంటంటే, ఏ రోజుకి ఆ రోజు ధాన్యం ఉంటాయండి వాటికి? మీరు చెప్పండి, ఏ రోజు ధాన్యం ఆ రోజు ఉంటుందా? ఆ పలానా దగ్గర పోతూ ఉంటే అని ఉంటుంది, వాటి మైండ్ ఉంటుందా? ఉండదు. అసలు దానికి ఆలోచనే ఉండదు పక్షులకి. దాని మెదడు కూడా ఎంత ఉంటుంది? అంతే ఉంటుంది, చిన్నది లోపల తలకాయలో. దేని గురించి ఆలోచించవై. కానీ ఒక విషయం చెప్పనా, ఆత్మికంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రతిరోజు ఉదయం స్తుతించటం వలన, ప్రతిరోజు అవి ప్రార్థించటం వలన వాటి అవసరతలు దేవుడు తీరుస్తున్నాడు. విశ్వసించిన వాళ్ళు ఆమె చెప్పండి. అందరికంటే ముందు ఎవరు లేస్తారో తెలుసా అండి? ఎవరు లేస్తారు? 3 గంటలకి ఎవరు వస్తాయి కొన్ని పక్షులు, కీస్ మరి. ఎన్ని గంటలకి? మనం ఏ స్థితిలో ఉంటాం? ఉన్నాడో పోయాడో తెలియదు. నోరు తెరిచి నిద్రపోతుంటే బాబోయే కదిలిస్తే కానీ అర్థం కాదు, బామ్మ ఉన్నాడులే పోయాడు. అర్థమైందా? ఆ స్టేజీలో ఉంటాయి మన నిద్రలు. కానీ 3 గంటలకు ఏం చేస్తాయంటే ఆకాశ పక్షులు స్తుతిస్తాయి. మెల్లగా కొన్ని పక్షులు వచ్చి దేవుని స్తుతిస్తూ ఉండగా ఆ రోజు అవసరతలు దేవుడు తీరుస్తాడు. ఎంత లోతైన అర్థం అంటే ఇంతలో ఉంది. అవి విత్తవు, అవి కొయ్యవు, వాటికి అవి తెలియదు. అన్ని తెలిసిన మనం మాత్రం ఇంత ఆలోచించేస్తుంటామే. మన ప్రభు సన్నిధానంలో దేవుని మీద భారం వేయాలి, ప్రార్థన చేయాలి. ఆకాశ పక్షుల కంటే మనం ముందు లేయాలి, లేకూడదు అంటారు. అప్పుడు ఎప్పుడు లేయాలి మనం? ఇంతకీ మమ్మల్ని పండుకోమంటారా వద్దా? ఈ మాట చెప్పండి. మమ్మల్ని ఎవరు పండుకోవద్దని ఎవరు అనట్లేదు. అలారంలు ఉన్నాయిగా. మీరు లేయాలని, ఈ రోజున మనిషి లేస్తాడో లేదని ఒక మనిషి కనుక్కున్నాడు. ఏంటది? అలారం. అంటే మీరు బాగా నిద్రపోతున్నారో బాబు, కాస్త లేయండి రా అని అలారం పెట్టుకుంటాం, అంతేనా? ఆ సైన్ లేయండి ఏముంది, 2 గంటలకు లేయండి ఏముంది, లేచి అలా మోకాళ్ళ మీద ప్రభువా నూతనమైన జీవితాన్ని ఇచ్చి. మరి అదే కదండి, ఆ లోతే కదా కావాల్సింది యేసు ప్రభు కోరుతుంది. ఎడి చెప్పండి హల్లెలూయా. ఒక దైవత్వపు వాతావరణములో మనం వెళ్ళిపోవాలంతే. ఇంకా చెప్పండి హల్లెలూయా. ఎలా వెళ్ళిపోవాలి మనం? ఇప్పుడు డిమార్ట్లో వెళ్ళారు, మాట అర్థమవుతుందా? విసుగు అనిపించిన ఏనండి, మంచిదే, తప్పేం లేదు. దేవుని దగ్గర నా మాటలు ఉన్నాయి, అది నా నమ్మకం నాకు ఉంది. నేను చెప్పే మాటకి అన్నిటికి కూడా దేవుడే సాక్షి. ఎందుకంటే ఇంత ప్రసవ వేదన, ఇంత ప్రయాసపడుతూ మీలో ఒక రూపం రావాలి, మీలో ఒక ఆత్మ సమానమైన వాతావరణం కలగడానికే మనం చెప్తుంది. ఈ మాటలు వెళ్ళారు అనుకోండి, ఏ మైండ్ వచ్చింది మీకు? ఏ మైండ్ వచ్చింది?
అర్థమైందా? అన్నమాట అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఆలోచన వచ్చింది మీకు? ఇంట్లో ఆలోచనలు రావు. పిల్లలు స్కూల్ నుండి వచ్చారు, అవి రావు. ఏం కొందాం, గుట్ట తీసుకుందాం, వెళ్ళిపోదాం అనుకుంది ఒకటి, కొనాల్సింది ఇంకోటి, అయిపోయింది మొత్తం. 1000 రూపాయలు సరికి 5000 ఎట్టయింది. వేరే మైండ్ లేదు వీళ్ళకి. అర్థమైందా? వేరేది ఉండదు. ఇంకా ఆలోచన అంతా ఒక ఆ యొక్క వాతావరణానికి అయిపోద్ది మన మనస్సు, మన మైండ్ అంతా. దానికంటే ఎక్కువగా దేవుళ్ళు లీనమవ్వాలి. అన్నమాట అర్థమవుతుందండి? దానికంటే ఎక్కువగా లీనమవ్వాలి మన మనస్సు దేవుల్లో, వాక్యంలో లీనమైపోవాలి. అప్పుడు నీవు ప్రార్థించిన ప్రతి వాటి దేవుడిస్తాడు. అప్పుడు నీవు దేని గురించి చింతపడకుండా దేవుడు సమృద్ధిని ఆశీర్వాదాలు ఇస్తాడు. పెడి చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం, మనము చింత లేని వారి వలె ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని వాక్యాన్ని పంచుతూ ఎల్లవేళలా ప్రార్థిస్తున్నాం, మేము కూడా కోరుతున్నాం. ఈ రోజున ఆదివారం ప్రభు దగ్గరికి రావాలి. ఏదో చింతన బట్టి ఆగిపోకూడదు, జరగలేదని బాధపడకూడదు. దేవుడు వాటికంటే గొప్పగా ఇస్తాడని విశ్వాసం రావాలి. హుషారు చెప్పండి హల్లెలూయా. చెప్పండి హుషారు చెప్పండి హల్లెలూయా. మా గురించి మీరు చెప్పమంటారా? ఎన్నెన్నో గొప్ప విడిచిపెట్టి దేవుడు వాటికంటే ఎక్కువ ఇస్తాడన్న వాగ్దానాన్ని బట్టి పరిచర్యకు వచ్చాం. లోకములో లేని ఘనత సేవకులుగా ఈరోజు మాకు ఇచ్చాడు. మేమంతా ఆనందిస్తున్నాం. దానికంటే కూడా దేవుడు మీ పట్ల శ్రద్ధ వహించిన వాటిగా దేవుడు మీకు కూడా ఇవ్వగలిగిన సమర్థుడు ఇవ్వన్నాడు కనుక తినే విషయంలోనో, ధరించే విషయంలోనో, ఏమండి ఏమి త్రాగాలనో, ఎలా మనుగడ కొనసాగిద్దానో ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరత లేదు. ఏమీ లేని పక్షులు ఆలోచించట్లేదు, అవి స్తుతిస్తున్నాయి. కేవలం ఏం చేస్తున్నాయంటే స్తుతిస్తున్నాయి. కనుక మనము కూడా దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. ఆ తర్వాత మనం చూద్దామండి, ఇక ముగించేసుకుందాం 2-3 మాటల్లో. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఒకరు చదవండి, ఇంకో రెడీగా ఉండండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో దేనిని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనలోను కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములు దేవునికి చింతించొద్దు. కానీ ఏం చేయాలి అంటే హుషారుగా హల్లెలూయా చెప్పండి, హుషారుగా హల్లెలూయా చెప్పండి. చింతించొద్దు, కానీ ఏం చేయాలంటే మరి ఏం చేయమంటారు పాస్టర్ గారు అంటే, మీరు ప్రార్థన యందు, విజ్ఞాపన యందు, ఇవన్నీ కూడా ఇందాక చెప్పాను పక్షులు చేస్తున్నాయని, మనం కూడా దేవుని స్తుతించాలి. ఇప్పుడు వాటికంటే గొప్ప తక్కువ పక్షులు మనం? ఏమండి, గొప్పోడు మనం వాటిని వేటాడతాం, అంత గొప్పోడు మనం. ఏమండి, మరి మనం ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి. చింతించడం వల్ల కాదు, కానీ నువ్వు ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, మొరపెట్టు. ఎడు చెప్పండి హల్లెలూయా. పిల్లలకు మేము అవి చేయలేకపోతున్నాం, ఈ చేయలేకపోతున్నామే కాదు, అవసరంలో మనకు దేవుడే చూసుకుంటాడు, దేవుడే ఇస్తాడు, దేవుడే సమకూరుస్తాడు. ఏందండి ఏం జరగట్లా? ప్రార్థన చేయట్లేదు కనుక జరగట్లా. ప్రార్థన చేయి, ఆకాశపు వాక్యాలు నింపుతాడు ఆయన. నమ్మకం లేదా? ఏమండి, విశ్వాసం లేదా? ప్రార్థన చేయి, మోకాళ్ళ మీద ఉండు. నీ పిల్లల గురించి నీకంటే ఎక్కువగా. పిల్లలు ఇచ్చింది ఎవరంటే? పిల్లలు ఎవరు ఇచ్చాడు? నువ్వు ప్రింట్అవుట్ తెచ్చావా కంప్యూటర్ నుండి? ఎవరు ఇచ్చారు? మరి ఆయనకి లేకుండా నీకుందా? మరి నీ కష్టార్జిత ఎవరు ఇస్తున్నారు? ఆ పనిని కల్పించింది ఎవరు? నీ మనుగడ కొనసాగడానికి అవసరతలు కల్పించింది ఎవరు? నీకంటే ఎక్కువ ఆలోచిస్తున్నా నీ దేవుడు. నీకు పిల్లలు ఇచ్చిన వాడు ఏమో సామెతం చెప్తా తెలుసా అండి, మూతి పెట్టిన వాడు ముద్ద పెట్టక మారునా. నీకు తెలియదు, చాలా మంది తెలియదు. 10 ఊర్లు తిరుగుతున్నాక తిరిగి వచ్చాం కాబట్టి అన్ని తెలుసు. దేవుడు పిల్లలు ఇచ్చినప్పుడు ఏమంటే దేవుడు నాకు వాగ్దానం చేశాడు. నేను నిజంగా చెప్తున్నా, ఈ రోజు ఒంటరిగా, నాది సొంతూరు కాదు ఇది,
పరిచర్య కొరకు నేను వేరే రాష్ట్రము నుండి పరిచర్య కొరకు వచ్చాను. అర్థమైందా? ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటి ప్రభా నా పరిస్థితి, నా కుటుంబం గురించి ఏంటి, రేపు వివాహమై పిల్లలైతే పరిస్థితి ఏంటి అని అంటే దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా? నేను నీ పిల్లలని నీ పిల్లల పిల్లల్ని పోషిస్తాను. అప్పుడు ధైర్యం వచ్చింది నాకు. నిజమండి. పరిచర్య ఎలాగయ్యా అని అనుకున్నప్పుడు దాని తగ్గ వాగ్దానం వచ్చింది. ఈరోజు నీవు కూడా ప్రార్థిస్తే దానికి తగ్గ వాగ్దానాలతో దేవుడు బలపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటే దేని గురించి కూడా మీరు చింతపడకండి. మరి ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు ఇవి చేస్తున్నామా, చేయకపోతే చేయాలి. అర్థమైందండి? మేము వస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు లేదా అని. సాయంకాలం అలా తిరుగుతానే. అర్థమైందా? ప్రార్థన చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి. ప్రార్థన కాకుండా ఇంకోటి వినపడితే దేవుడు బాధపడతాడు, నేను బాధపడను. ఎందుకంటే నేను కూడా ఆయన మీద వేసేసే. ఇంకా విషయాలు చెప్పండి. హల్లెలూయా. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇది మీకే కాదు, నాకు ధైర్యాన్ని ఇచ్చే మాటలు ఇవి. చదవండి, ఆ మాటలు చదవండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. పిల్లలు కూడా వినాలి. మొత్తం ఏంటది? అది ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు. మీరు చింత పడకండి. ఎందుకో తెలుసా? ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చాలండి. చూసారండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి. అపవాది అయిన సాతాను అదేనా ఉంది. చూడండి ఏంది లింక్ అంటే, మిమ్మల్ని ప్రార్థనలో ఉంచకుండా, మిమ్మల్ని వాక్య ధ్యానములో ఉంచకుండా, మిమ్మల్ని దైవ ఆత్మకు సంబంధించిన వాతావరణంలో ఉంచకుండా వాడేం చేస్తాడంటే చింతలు పెట్టి మిమ్మల్ని మింగేస్తాడు. మీరు సంతోషపడకుండా మీ చింతలను బట్టి మీ సంతోషాన్ని మింగేస్తాడు. ఎక్కడ చెప్పండి? హల్లెలూయా. అందుకని దాని తర్వాత వాడుతున్నాడు మీ అపవాది అయిన సాతాను. ఏంది దానికి దీనికి సంబంధం ఏంటంటే, మీరు చింతపడటమే సాతానికి కావాలి. ఆ సమయాల్లో మీరు ప్రార్థన చేయకుండా డైవర్ట్ అవడమే వాడికి కావాలి. మీరు దిగులు పడటమే కావాలి. దాన్ని బట్టి వాక్యానికి దూరం అవడం వాడు చూడాలి. వాడు సంతోషపడేది ఆ విషయాల గురించి. వాడు వచ్చి మెల్లగా ప్రార్థన లేనోళ్ళు మింగుతాడండి. నేను ముందే చెప్తున్నా, ప్రార్థన లేనోళ్ళని, వాక్యం తెలియకుండా వాక్యం చదవనోళ్ళని ఎలా మింగుతాడండి? చింత అనే మాట వేస్తాడు మనసులో. అర్థమైందండి? పెద్ద ప్రార్థనా పరుడు కూడా ప్రార్థనకు దూరం అయిపోతే దీనికి లోనైతే అయిపోయింది. ఇంకా కనుక ప్రార్థనా పరులు గొప్పోళ్ళని కాదు. బైబిల్లో కూడా ఎంతోమంది కొన్నిసార్లు దైవ సంబంధమైన వాతావరణానికి దూరం అయిపోయి పాపానికి లోనైపోయి ఆఖరికి ఆ పాపం ఏంటో కాదు చింతకి కారణం అయిపోయి దేవునికి దూరం అయిపోయారు. కనుక చూడండి, అపవాది అయిన సాతాను ఎవరిని మింగాలని గర్జించు సింహం వలె చూసారండి, అందరి ఆలోచనలో ఉన్నారు. అందరి చింతల గురించే ఇంకా మునిగిపోతున్నారు. ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళకి చింత. పిల్లలు లేరని చింత, పిల్లలు పుడితే వాళ్ళని ఎలా పెంచాలని చింత. ఒకవేళ పెంచగలిగిన స్తోమత ఉన్న వాళ్ళ జీవితాలు చూసి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయని చింత. ఏదో వాడు పెడతాడు సాతానుగాడు. కానీ మోకాల మీద ఎడతెగక ప్రార్థన చేస్తూ ఎడతెగక వాక్యపు అనుభవాలు ఉన్నవాడు చింత పడనివాడు యేసయ్య. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక దేని గురించి కూడా చింతపడకండి. కానీ ఏం చేయాలి? ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి పౌలు కూడా ఏమండి, మరి చింతలన్నీ కూడా ఉండకుండా చింతలేని వారి వలె ఉండాలని కోరుతున్నాడు పౌలు. మరి దేని గురించి చింత ఉండాలి? దైవత్వం గురించి చింత ఉండాలి. హుషారుగా ఆమేన్ చెప్పండి. అయ్యో నేను ప్రార్థనకు దూరం అయిపోయినా చింత ఉండాలి. అర్థమైందండి? అయ్యో వాక్యానికి దూరం అయిపోయినా అని చింత ఉండాలి. అయ్యో అమూల్యమైన సమయం దేవుని సంతాలు గడపలేకపోయానని చింత ఉండాలి. దాని గురించిన ప్రసవేదన ఉండాలి. దాని గురించిన పశ్చాత్తాపం ఉండాలి. దాని గురించి ఏదో కోల్పోయిన అనుభవం మనలో రావాలి. అర్థమైందంటే నేను ఒక మాట చెప్పన్నా, నీ ఒక్కరోజు దేవుని సంఘాన్ని కోల్పోతే 1000 దినాల ఆశీర్వాదాలు కోల్పోతావు. నీకు తెలుసా ఆ విషయం? తెలుసా నీకు ఆ విషయం?
1000 దినాల ఆశీర్వాదాలు. ఎలా చెప్పమంటారా? నువ్వు ప్రార్థించే కొద్దీ నీ అవసరతలు కూడా దగ్గర వస్తా ఉంటాయి. నువ్వు ప్రార్థనతో ఏమైతే 1000 కిలోమీటర్లు అయిపోతాయి, 1000 దినాలు అయిపోతాయి. అవి మరలా ఎప్పుడో నీకు అందుతాయి. మరి ఎంత దూరంగా ఉన్న ఆశీర్వాదాలకు మనం దేవునికి దూరం అయిపోతున్నందుకు చింతపడాలి. ఏమండి, దేవుని వాక్యానికి దూరం అయిపోతున్నా చింతపడాలి. నా కుటుంబంలో ప్రార్థన లేదే అని చింతపడాలి. ఆ విధమైన చింత మనకు రావాలి. సంఘం పెరగట్లేదే, అనేకులు రావాలి అనే చింత రావాలి. ఏమండి, అనేక అన్యజనులని మార్చి దేవుని సన్నిధిని నడిపించాలనే చింత రావాలి. ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిని వచ్చేవాళ్ళు ఎదగాలనే చింత రావాలి. ఎంత ప్రసవేదన ఉంటుందో తెలుసా? పిల్లలు పుట్టిన వాళ్ళు ఇంతే ఉంటే. ఏమండి, స్కూల్కి వెళ్తున్నారు అనుకో, చిన్నగా ఏమండి మరుగుజ్జిగా ఉన్నారు అనుకోండి, ఎవరన్నా క్షమించండి, మరుగుజ్జిగా ఉన్నోళ్ళు పక్కన ఎత్తుగా ఉంటాడు అనుకోండి, వాడి పిల్లల్ని చూసి బాధపడతారా, ఆనందపడతారా? ఏమండి, బాధపడతారు. అలాగే వాక్యంలో ఎదగకుండా, ప్రార్థనలు ఎదగకుండా ఉంటే సేవకులుగా మేము కూడా అంతే బాధపడ, అంతకంటే ఎక్కువగా ప్రసవేదన పడతాం. ప్రభువా, ఏడిగిపోతుందయ్యా ఈ ప్రసవేదన, ఏడిగిపోతుందయ్యా, వీళ్ళు ఇంకా చింత అని ప్రార్థనలు కూడా రావట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆత్మీయంగా ఎదగాలనే మేము ఆశపడుతూ ఉన్నాం. కనుక చూడండి, పౌలు గురించిన చింత కూడా చూసి మనం ముగించేసుకుందాం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకొని ముగించేస్తాం. ఇవి నా సొంత మాటలు కాదండి, దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చి చెప్పే మాటలే. ఇది ప్రిపేర్ అయింది కూడా కాదు. ఒకవేళ ప్రిపేర్ అయినా అది నడవదు. గట్టిగా చదవండి, 11వ అధ్యాయం 28వ వచనం. ఇవియును గాక సంఘములన్నిటిని కూర్చిన చింతయు కలదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలుకి ఏ చింత ఉందండి? సంఘము గురించిన చింత. సంఘము గురించి ఎందుకు చింత రావాలో తెలుసా? ఈ సంఘం అంట పరిపూర్ణురాలైన వధువుగా మార్చబడాలి. ఏమండి, పెళ్లి కూతురు తెంగరదు అనుకోండి, ఎవరైనా ఇష్టపడతారా? అమ్మాయి నచ్చాడంటే ఏం నచ్చాడులే అని తలగొక్కుంటుంది అనుకో, ఒరే బయట ఉందిరా, మంచి అమ్మాయిని చూడకుండా తెంగరదాన్ని చూసావు, తిడతారా తిట్టరా? యేసు ప్రభు ఏమో హుందాగా వచ్చి కూర్చుంటాడు అనుకో, అన్నమాట అర్థమైందా? పెళ్లి కుమార్తెని తీసుకురండి అన్నారు అనుకో. ఏమండి, సంఘం అంటే ఏంటంట? సంఘం అంటే ఏంటి? మనమే. సంఘములో ఉన్న వాళ్ళందరూ ఎదిగి, ఏమంటే వాక్యం ఎదిగి, వాళ్ళ నోట వాక్యం, వాళ్ళ మనసులో చింత లేకుండా దైవత్వం గురించిన చింత ఉందనుకోండి, వాళ్ళు నిజంగా ఆత్మీయంగా ఎదుగుతున్నారు. ఎదిగిన అమ్మాయిని పెళ్లి చేశారని ఏమంటారు? దాన్ని బాల్య వివాహం అంటారు. బాల్య వివాహం చేసిన వాళ్ళు ఏం చేస్తారండి? అసలు చేస్తారా? ఇప్పుడు చేస్తారా బాల్య వివాహాలు? చేయట్లేదు. ఎందుకని? అది వయస్సు కాదు, అది పరిపక్వత వచ్చిన వయస్సు, అది పరిపూర్ణమైన దశ కాదు. అలాగే సంఘము కూడా ఏమండి పరిపూర్ణతకు వెళ్ళి, యేసు ప్రభు ఎంతటి ప్రార్థనా జీవితం ఉందో అంతటి ప్రార్థనా జీవితం సంఘములో ఉన్న వాళ్ళందరికీ కావాలి. ఆమేన్ చెప్పండి. నా మాటలు అర్థమవుతున్నాయండి? ఇంగ్లీష్లో చెప్తున్నారండి, సింపుల్గా ఏదో ఆశీర్వాదాలు చెప్తే అయిపోద్ది కదా అనుకుంటున్నారేమో. ఇంకా ఆశీర్వాదాల దగ్గర మనం ఉండకూడదు. దేవుని రాకడికి ఎత్తబడే మాటలతో బలపడాలి మనం. ఎడి చెప్పండి, హల్లెలూయా. మనం తింటూనే ఉండం, ఇక్కడ యేసు ప్రభు వచ్చాడంటే వెళ్ళిపోవాలి, అది మన మనసు. అర్థమైందండి? మనం ఇంకా కొంటూ ఇది నచ్చలేదు, అది నచ్చలేదు, దీంట్లో టైంపాస్ అవ్వకూడదు. ఎప్పుడు రక్షణ అనే వస్త్రం వేసుకొని ఏమండి ప్రభు రాకడికి ఎత్తబడతామో ఆ మనసు మనకు ఉండాలి. హుషారు చెప్పండి, హల్లెలూయా. పరిపూర్ణత దశలోనికి రావాలి. ఆయన మనస్సులో వాక్యం ఉన్నంత మన హృదయంలో మనసు ఉండాలి. విషయం చెప్పమంటారా? ఎదుటోడు వచ్చినా కూడా లేఖనాల్లో ఇలా ఉన్నాయని నీకు తెలియదా అనగలిగినంత వాక్యంతో నింపబడ్డాడు యేసయ్య. అర్థమైందండి? మనం చెప్పగలుగుతున్న ఆ మాటలు. ఎవరైనా పాపం చేస్తుంటే లేఖనాల్లో ఇలా ఉన్నాయని సంగతి నీకు తెలియదా అని చెప్తున్నావా? మనకి తెలియదు. అలా కాదండి. పరిపక్వత రావటం అంటే ఏమండి, ఒక వ్యక్తిని పరిపక్వత ఎప్పుడు అంటామో తెలుసా? మంచి చెడ్డలను వివేచించగలిగిన వయస్సు వచ్చినప్పుడు.
ఆ విధంగానే సంఘముల పరిపక్వత ఎప్పుడు వస్తుందంటే, ఇది పాపం, ఇది నీతి, ఇది లోకపరమైన చిక్కులు, ఈ చింత అనేది దేవునికి దూరం చేస్తుందని తెలుసుకొని మరింతగా ప్రార్థనలు ఎదగాలని దేవుల్లో లీనమైపోయి ప్రార్థన, ఆత్మాభిషేకం, పరిశుద్ధాత్మాభిషేకం, అన్య భాషలు, ప్రభు రాకడ గురించిన ధ్యాస ఇవి వస్తున్నాయంటే నువ్వు పరిపక్వతకు వస్తున్నావు అని అర్థం. లేకపోతే తెంగరే ఏం లేదు, ఇంకా ఏం తెలియదు. గడి చెప్పండి హల్లెలూయా, హుషారు చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు తెంగరోళ్ళ కోసం యేసు ప్రభు రాడు. ఎవరి కోసం వస్తాడు? ఎదిగిన వాళ్ళ కోసం వస్తాడు. చక్కగా బట్టలు వేసుకోవడం తెలిసిన వాళ్ళ కోసం వస్తాడు. అర్థమైంది మాట? అర్థమైందండి మీకు? ఏమండి, సరిగా బట్టలు వేసుకోలేని వాళ్ళకి కూడా వచ్చి కూర్చోబెట్టరు. భౌతిక పరంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అంటే అర్థం ఏంటంటే, పాపం అనే ఆ ఏ పాపం గురించి అయితే మనం సిగ్గుపడుతున్నామో, ఈ రోజున పాపం అనే మలినమైన వస్త్రాన్ని తీసివేసి నీతి వస్త్రాన్ని వేసుకున్నాం. రక్షణ అనే వస్త్రాన్ని వేసుకున్నప్పుడు మనం ఎదుగుతున్నాం అని అర్థం. బాప్తిజం పొందితే రక్షణ వస్త్రం రాదు, అది నువ్వు ధరించాలి. ధరించిన అనుభవంలో నువ్వు వెళ్ళాలి. వెళ్ళి చెప్పండి హల్లెలూయా, హుషారు చెప్పండి హల్లెలూయా. బాప్తిజం అనేది ఒక లోకముల నుండి మరో లోకానికి నిన్ను తీసుకెళ్లే మార్గం. అర్థమైందా? నువ్వు ఆ యొక్క గేట్ దాటేవి. ఇంకా గేట్ దాటిన వెంటనే ఒక కొత్త టాస్క్లు వస్తాయి, కొత్త వాతావరణం వచ్చింది, కొత్త అలవాటు వచ్చింది, కొత్త అనుభవాలు వస్తాయి, కొత్త నేర్చుకోవాలి, కొత్త మాటలకు తగ్గట్టుగా నడిపించబడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడంతా పిల్లలు ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నారు. చిన్నప్పుడు మాకు నిక్కర్లు. అర్థమైందా? ఏంటి వేసుకునేవాళ్ళం మేము? నిక్కర్లే. నువ్వు లావుండు సన్నగుండు స్కూల్ నిక్కర్లు వేసుకొని రావటమే. 7వ తరగతి వరకు, 7వ తరగతి ప్యాంట్లు మాకు. అర్థమైందంటే ఇప్పుడు నిక్కర్లు వేసుకోరుగా, పెద్దవాళ్ళు నిక్కర్లు వేసుకుంటారా? ఎందుకు వేసుకోరు? ఇప్పుడు దశ మారింది. చిన్నపిల్లలు కాబట్టి నిక్కర్లు వేసుకున్నాం, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం వేస్తాం? అంతేనా? అలాగే బాప్తిజం అనేది నువ్వు లౌకిక పరంగా బాల్య దశలో నుండి ఏమంటే ఒక మలుపులో నుండి అన్ని ఎరగి, అన్ని తెలుసుకొని, అన్ని అంగీకరించి వాటి తగ్గట్టు నడవగలిగే జ్ఞానపు ఒక వాతావరణానికి తీసుకొని వెళ్తుంది. రెడీ చెప్పండి హల్లెలూయా. అప్పటికి కూడా నిక్కర్లు వేసుకున్నట్టే అర్థమైపోలే, ఈ మైండ్ ఎదగలేదు లేదా? ఏమంటే ఏ వయసులో ఏం చేయలేడికి తెలియదు. అలా కాదండి. బాప్తిజం తర్వాత ఒక మనసు మారాలి, దేవుల్లో ఉండాలని ఇష్టపడాలి. ఏమండి, ఎక్కువ ప్రార్థన చేయాలని ఇష్టపడాలి. నడిచిన ప్రార్థన, ఎక్కడ ప్రార్థన ప్రారంభించిన ప్రార్థన, ఏదైనా కార్యక్రమం అనుకున్నామా దాని గురించిన ఎవడు భాష గారండి ఇలా అనుకుంటున్నామండి, అన్ని బాగా జరగాలని ప్రార్థన చేయండి. అర్థమైందన్నమాట? మీరు ఇంకా పిల్లలు కాబట్టి చెప్తున్నా, ఆత్మికంగా మేము ఇలా అనుకుంటున్నాం, అన్ని బాగా జరగాలి కాబట్టి ప్రార్థన చేయండి, అన్ని అనుకూలం ఉండేలా ప్రార్థన చేయండి. ఏమైనా అనుకున్నాం తీసుకొని వచ్చి భాష గారండి ఇవి ఫలానండి ప్రార్థన చేయండి. అర్థమైందా? మీకు తెలియదు కనుక చెప్తున్నా ఈ మాట. తెలిసిన వాళ్ళకి విసుగు అనిపించవచ్చు, అన్ని చెప్తాడేంటారు బాబు అని చెప్పాలి తప్పదు. వివాహం ఉంది, పెళ్లి కార్డులు ఉన్నాయి, తీసుకుని వచ్చే భాష గారిని బయలుదేరుతున్న ప్రార్థన చేయండి. అందరికి అందించాలి, ఎందుకంటే టైం కూడా చాలా తక్కువ ఉంది. అందరికి ఇల్లుకి వెళ్ళడానికి ప్రార్థన చేయండి, క్షేమంగా ప్రార్థన చేయండి అయ్యా అంటే ప్రార్థన చేసి అందరికి ఇవ్వండి అయ్యా, అందరు రావాలయ్యా, శుభం చేయాలి. ప్రతి అణువు మనం ప్రార్థనలు గడపాలి. తొమ్మిన ప్రార్థన, తగ్గిన ప్రార్థన, ఆ రేంజ్లో మన ఆధ్యాత్మిక జీవితం వెళ్ళాలి. విషయాలు చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నేను దేవుని మాటలు ముగిస్తున్నాను. వీటి గురించి మనం ఎక్కువ చింతించాలి. దేని గురించి చింతించాలన్నానండి? దేని గురించి చింతించాలి? అయ్యో మందిరం ఆగిపోయింది, ఎట్లా మందిరం అవ్వాలి, మన కోసం అన్న కష్టపడుతున్నాడు, వాళ్ళ శక్తికి స్తోమతి మించి. ఒక మాట చెప్పంటారా, ఒకప్పుడు ఇక్కడ నాకు అడ్రస్ లేదు, తెలుసా మీకు ఆ విషయం? అడ్రస్ లేదు. ఈరోజు నాకు ఒక అడ్రస్ వచ్చింది. ఇది దేవుని కృపను బట్టి కలిగింది. ఈ వాతావరణం ఒక మంచి రూపురేఖలు రావాలంటే అహర్నిశలు ప్రయాసపడి దీని గురించే చెప్తుంటది మా పాస్టర్ గారు. నాకైనా ఆ అమ్మాయికైనా ఒకే ఆలోచన, ఇదిగో ఇది బాగా కట్టాలి గోడ, ఇది బాగా పెంచాలి, ఏం లేవు మాకు. పైన మందిరం పని అవ్వాలి తొందరగా. కొంతమంది దేవుళ్ళు రావాలి,
వాళ్ళ కుటుంబాలు దీవించబడాలి. వీటి గురించిన ఆలోచన తప్ప, ఏమండి మేము వాడుతున్న ప్రతి వస్తువు చూస్తే మీకు అర్థమైంది, మేము కాస్ట్లీగా ఉండేవాళ్ళం కాదు. పరిచయ కొరకు కావాలి, మాకు కావాలంటే పెద్ద పెద్దవి కొనొచ్చు, కానీ అది కాదు. ఇది పరిచర్య, పరిచర్యను బట్టి నడిపించబడాలి. మా చింత యావత్తు సంఘము గురించే. పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? మా చింత దేని గురించి అంట? సంఘము. సంఘం అంటే విశ్వాసులు. సంఘం అంటే యేసే రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు. దేని గురించి చింత అంటే సంఘము ఎదగాలి, ప్రభు రాకడికి ఎత్తబడాలి, ఏ ఒక్కరు విడవబడకూడదు. ఏమండి, చివరిగా చెప్తున్నాను, లోతు భార్య కూడా, ఇక ప్రభు రాకడకు సూచనగా ఉన్న లోతు రోజుల్లో కూడా అందరూ వెళుతున్నారండి. అదిగో ఆ చోట వెళ్ళిపోతాం, అక్కడ ఉంటాం. ఒక చోటు కనబడుతుంది, క్షేమంగా ఉండే చోటు. దేవుడు ఏమంటున్నాడంటే వెనక్క తెరవకుండా వెళ్ళండి. మీరు మీ దృష్టి కేవలం ముందున్న వాటి మీద ఉండాలి. మీ దృష్టి కేవలం అక్కడ వెళ్ళిపోవాలనే ధ్యాస మీదే ఉండాలి. వెనక తిరిగి చూడొద్దు అన్నాడు, అంతే. అందరు వెళ్తున్నారండి, అదే ధ్యాస మీద వెళ్తున్నారు. కానీ లోతు భార్య మాత్రం ఏం చేసిందండి? లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూస్తే ఈ రోజు కూడా ఉప్పు స్తంభం అక్కడ ఉంటుందంట ఇప్పటికీ. ఎందుకని? మీరు కూడా ముందున్న వాటిని చూడండి అమ్మా. ముందున్న ఆశీర్వాదాల వైపు చూడండి, ముందున్న పరలోక రాజ్యం వైపు చూడండి, ముందు నీవు కలవబోతున్న గొప్ప ఆనందం కోసం చూడండి, ముందు నీవు పొందబోతున్న ఆ పరలోక రాజ్యము గురించే నీవు చూడండి. వెనకున్న చింతల గురించి, వెనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల గురించి, వెనకున్న సమస్యల గురించి విడిచిపెట్టి ప్రార్థనలు ఎదుగుతూ సంఘము గురించిన చింతే మన మనస్సులో ఉండాలి. ఒకటి రాలేదా, వాడి గురించి చింత రావాలి. ఎందుకు రాలేదు అమ్మాయి? అయ్యో నేను బాగాలేదేమో, ఈ చింత రావాలి మనకు. ఎందుకు తెలుసా? మన గురించి చింతపడుతున్న దేవుడు, మనం ఆయన సంఘము గురించి చింతపడాల్సిన వాళ్ళమై ఉన్నాం. కనుక అనుభవాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించును గాక. ఆమేన్.